హాయ్ ఎవ్రీవన్. శ్రీఫలం, అమృతఫలం అనే పేర్లున్న ఉసిరికాయ సర్వరోగ నివారిణి. 100కి పైగా అనారోగ్యాలకి విరుగుడుగా పనిచేస్తుంది. జుట్టు పెరగడానికి, షుగర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఉపయోగపడే వీటిని సంవత్సరం మొత్తం నిలవ పెట్టుకుని తిని ఈ లాభాలన్నీ పొందొచ్చు. ఉసిరికాయలు సంవత్సరం పాటు నిల్వ చేసుకోవడానికి ఎంత క్వాంటిటీలో అన్నా చేసుకుని పెట్టుకోవచ్చు. మీకు వీడియోలో చూపించడం కోసం 2 కేజీలు ఉసిరికాయలు మంచివి, తాజాగా ఉన్నవి, అలాగే మచ్చలు లేనివి, కాస్త లేతగా ఉన్నవి తెచ్చాను. ఎందుకంటే వగరు తక్కువగా ఉంటాయి లేతవైతే. వీటిలో కొన్ని ఉసిరికాయలు బాగా కడిగాను. కడిగిన వీటిని తడి లేకుండా పొడిగా ఉన్న క్లాత్తో బాగా తుడిచాను. తుడిచిన వీటిని ఒక 20 నిమిషాలు ఎండలో పెట్టాలి. ఎండ లేకపోతే గాలికైనా ఆరనివ్వచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పైన నీళ్లు పెట్టి మరుగు రానివ్వాలి. మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేసి ఒకసారి కలిపి 2-3 నిమిషాలు మరిగాక స్టవ్ ఆపేయాలి. వీటిని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఉసిరికాయలు 20 నిమిషాలు ఆరాయి. వీటితో పాటు ఒక 10 కారం ఉన్న పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ కూడా కావాలి. వీటిని కూడా కడిగి తుడుచుకోవాలి. ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. 3-4 అయితే సరిపోతుంది. ఈ ఉసిరికాయలు గీతలు ఉంటాయి కదా, అక్కడక్కడ పెడితే సరిపోతుంది. జాగ్రత్తగా చాకుతో పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా సగం కట్ చేసి పెట్టుకోవాలి. పూర్తిగా ఓపెన్ చేసేస్తే గింజలు నీళ్ళల్లోకి వచ్చేసి చూడడానికి అంత బాగోవు. ఇప్పుడు మరిగించిన నీళ్లు చల్లారాయి. ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు, పచ్చిమిర్చి ఈ నీళ్ళల్లో వేసి ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా పూర్తిగా చల్లారిపోయే వరకు 1-2 గంటలు అలా వదిలేయాలి. ఇప్పుడు ఉసిరి తొక్కు కోసం ఒక 1/2 కేజీ ఉసిరికాయలు బాగా కడిగి వాటిని కూడా పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేయాలి. గీతలు ఉన్న చోట ఘాట్లు పెట్టుకొని కట్ చేస్తే ఈజీగా ముక్కలుగా కట్ చేసేయచ్చు. ఉసిరికాయల్ని నైఫ్తోనే కాకుండా వెజిటబుల్ కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక 20 నిమిషాలు ఎండలో కానీ గాలికి కానీ ఆరనివ్వాలి. గింజలు ఇలా పూర్తిగా వచ్చేస్తాయి. కొద్దిసేపు ఆరిన వీటిని ఒక తడి లేని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను సగం వేసాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసేస్తే నీరు వచ్చేస్తుంది. ఇలా గ్రైండ్ చేసిన తొక్కు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీన్ని ఒక గాజు సీసాలో తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అలా ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మిగిలిన సగం కూడా చేసేస్తాను. ఇప్పుడు ఉసిరికాయల రసం కోసం 1/2 కేజీ ఉసిరికాయలని కడిగి పొడి క్లాత్తో తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అవ్వనివ్వాలి. కాస్త కూల్గా అయిన ముక్కల్ని మిక్సీ జార్లో వేసి నీళ్లు వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేసినా ముక్కలు కూలింగ్గా ఉండడం వల్ల వేడెక్కవు. రసం ఎక్కువ రోజులు రంగు మారకుండా నిలవ ఉంటుంది. ఈ ముద్దని బాగా చిన్న కన్నాలు ఉన్న జాలీలో వేసి వడకట్టుకోవాలి. నీళ్లు వేయలేదు కాబట్టి ఈ రసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు నిలవ ఉంటుంది. గాజు బాటిల్లో వేసి నిలవ పెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసిన ఉసిరికాయలు చల్లారిపోయాయి. వీటిని కూడా ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట ఉంచుకోవాలంటే 10 రోజులకు ఒకసారి ఎండలో పెట్టుకుంటూ ఉండాలి. దీనిలో ఒక నిమ్మకాయ పిండుకుంటే రుచి బాగుంటుంది. ఉసిరికాయ వగరు ఉంటుంది కదా కొద్దిగా, అది కూడా తగ్గిపోద్ది. ఇలా తయారు చేసుకున్న ఉసిరికాయలు మనం సంవత్సరం మొత్తం తినొచ్చు. పులిహార, పచ్చడి చేసుకోవచ్చు. ఈ రసం నీళ్ళల్లో కలిపి కానీ వేరే జ్యూసుల్లోనైనా వేసుకొని తాగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.